బేబీ ఒక 10 minutesలో కాల్ చేస్తాను నేను. ఏమైంది? అర్జెంట్ పని ఉంది, వస్తా ఇప్పుడే. సరే. మిస్ కాల్. హలో, ఏమైంది బేబీ? ఏంటి పెళ్లి కొడుకా? లేదు, వాళ్ళ అమ్మ కొడుకు. సర్లే గాని కాలు కొడుకోనికి నీళ్ళు ఇమ్మంటారా? ఎందుకు యాసిడ్ ఎవరా? కాలిపోయిన తర్వాత కూర్చొని బన్నాను రాత్రి. హలో కన్యా, ఏం చేస్తున్నావు? నేను తింటున్నా బేబీ, నేను తిన్నాక కాల్ చేస్తా. సరే. తినేసావా బేబీ? ఏం చేస్తున్నావు? అన్న ముద్ద కూడా పెట్టుకోలేదు నోటి దగ్గర. తిన్నాక కాల్ చేస్తా. అవునా? ఇంకా అవునా ఇంకా ఏంది? తిన్నాక కాల్ చేస్తానే. అంతేలే, నేనంటే నీకు ఇష్టం లేదు. అయ్యో, నా బుద్ధి బేబీ కదా. ఇనే సరే, లవ్ యూ. మీటు. అయిపోయిందా బేబీ? ఒక్క ముద్ద నోట్లో పెట్టుకుంటే ఒట్టింది పైన. నేను తినిపించనా? అమ్మ దండం పెడతా తల్లి, ప్లీజ్ తిన్నయే. ప్లీజ్ రా, తిన్నాక కాల్ చెయ్యి. బేబీ ఓకే, బాయ్, గుడ్ నైట్. చెప్పే, ఇప్పుడే కదా నేను గుడ్ నైట్ చెప్పినావు, మళ్ళీ అప్పుడే కాల్ అయిందే. పండుగ. నీ అమ్మ దయ్యం దానా, పండుకోవా? నేను నీకు రాత్రి పగలు తిరగకుండా పోతుందే, పండుకో. అమ్మ, ఇది చంపేటట్టున్నాను ఈరోజు. స్విచ్ ఆఫ్ చేసి పడేస్తా. హలో, హ్యాపీ బర్త్డే మై స్వీట్ హార్ట్. ఇప్పుడు కాల్ చేసేది? ఇట్స్ 12:01. అంతేలే, నేను ఎందుకు గుర్తుంటాను నీకు? అచ్చా, చెప్పేది విను బేబీ. నేనంటే నీకు ఇష్టం లేదు కదా? యు ఆర్ అవాయిడింగ్ మీ. రే, వెజిటబుల్స్ తీసుకురావాలరా. సరేనమ్మా. చూసావా? ఏం చూసావా ఏంటో? ఉల్లిపాయలు కేజీ, టమాటాలు 2 కేజీలు. విన్నావా? ఉల్లిపాయలు కేజీ, టమాటాలు 2 కేజీలు. మాట్లాడి సార్, మాట్లాడిన తర్వాత చెప్తాను. ఏం లేదు నాన్న, చెప్పండి. పర్వాలేదు, మాట్లాడిన తర్వాత చెప్తాను. నేనే తెచ్చుకున్నాక హాయ్ మామ. హే వాట్సాప్ బ్రో, చెప్పాలరా. ఎటు? ఊరికి వెళ్ళాలి, ఇంటి దగ్గర కదా వచ్చిన, బయటకు వెళ్దామా? చాలా రోజులైంది కాక. వెళ్దాం మరి. ఆగరా, ఫోన్ వస్తుంది. ఎవరు? మా పిల్లరా. హలో. బేబీ. బేబీ చెప్పు బేబీ. ఎక్కడున్నావు? ఇప్పుడే బయటకు వచ్చా బేబీ. ఎవరు? గిరిస్తో వెళ్తున్నా. ఇంటావారా మా పిల్ల ఏమంటున్నా గురించి? సరే పెట్టు. గిరీష్ గాడా, వాడితో ఎందుకు తిరుగుతున్నావు? వాడొక వేస్ట్ ఫెల్లో, వాడొక వైరస్, అంటుకుంటే వదలడు. బండి దిగి వెళ్ళిపో బేబీ. బేబీ వెళ్తున్నా బేబీ ఇంటికి. అరే మామ ఆగురా.
₹50 పాకెట్ మనడానికి 5 రోజులు డైలీ ₹10 ఖర్చు పెట్టినా సెట్ అవ్వచ్చు. బేబీ హే బేబీ మూవీకి వెళ్దామా? ఇప్పుడు మూవీ ఇంకే వద్దు. వెళ్దాం కదా బేబీ ప్లీజ్. అబ్బా బేబీ చెప్తున్నావు కదా సిచ్యువేషన్ బాగలేదే. సినిమాకి సిచ్యువేషన్కి సంబంధం ఏంటి? అబ్బా వద్దని చెప్తున్నావు కదా. అంతేలే, నేనంటే నీకు ఇష్టం లేదు. ₹20 బుక్ ఎందుకు ఇప్పుడు? ఏమైందిరా రమ్మన్నావు? ఏమైందిరా ఈ మధ్య అసలు అత్తపత్త లేకుండా పోతున్నావు? ఏం కాలేదురా. అరే ఏమైందిరా? అరే ఏమ్రా ఇంత ఫీవర్ వచ్చింది? ఏం చెప్పుకోమంటావురా? అరే ఏమైందిరా? చక్కగా తిండి లేదు, తిరగనిస్తలేదు, టార్చర్ రా మామ. అయ్యా అరే ఇప్పుడు మంచిగా ఉన్నావు కదరా, ఫోన్ లేకుండా ఎల్లు లేకుండా. పనుకున్నట్టుందిరా. అరే నువ్వు వెంకటేశ్వరం ట్రై చేయాలరా, నీకు కరెక్ట్ ఉంటుంది. అరే అది సినిమా, ఇది లైఫ్ రా. అరే నువ్వు ఫస్ట్ ఇట్లా కూర్చో. సెట్ చేయి, ఇప్పుడు కరెక్ట్ ఉంటుంది. ఓకేనా? చేస్తా. చెయ్యి. హలో, రేపు కలుద్దాం రా. ఏమైంది బేబీ పిలిచావు? అమ్మో అయ్యో ఏందే నీ యాక్టింగ్ ఆపే జర ప్లీజ్, దండం పెడతా. యాక్టింగా? ఓ ప్రతి దానికి భజన. బేబీ లేచావా, బేబీ తిన్నావా, ఏం చేస్తున్నావు, ఎక్కడున్నావు, ఓ భజన. నన్ను ప్రశాంతంగా ఉండని బాబా. ఏదైనా అంటే కోపం పొడుచుకొచ్చేస్తుంది. ఏమైనా అంటే నేనంటే నీకు ఇష్టం లేదు కదా బేబీ అని డైలాగ్ ఒకటి. మాకు ప్రేమిస్తే సున్నితంగా ప్రేమించాలి, కానీ అది సాడిజంగా చెయ్యొద్దు. బేసికల్లీ నేను ఎవరికి భయపడను, కానీ ఫస్ట్ టైం నీకు కాల్ వస్తుంటే నాకు భయం అవుతుంది. అయినా నాకు డౌటే, నైట్ 3 గంటల వరకు కాల్ మాట్లాడుకొని అదేదో అలారం పెట్టినట్టు 5 గంటలకు కాల్ వచ్చేస్తుంది. బస్సులో లేడీస్ సీట్లో మా అబ్బాయిలు కూర్చుంటే వెంటనే లేపిస్తారు. అదే మా జెంట్స్ సీట్లో అమ్మాయిలు కూర్చుంటే మేము లేపుతామా? ఇదేం నాన్ సింగ్కి వెళ్తాను. నిజం చెప్పవే, నీకు నిద్ర అనే పదానికి మీనింగ్ తెలుసా? నోర్మీ ఏడ్స్తే గిడిస్తే నేను నువ్వు కాదు మమ్మీ. బేబీ తిన్నావా?